టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అరెస్టు చేసింది. ఇక రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన వారిలో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే. ఇక రిమాండ్ రిపోర్టులో అప్పన్నను A24 గా పేర్కొన్నారు. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవి సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర దుమారం లేని పరిస్థితి తెలిసింది. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ అంశాన్ని దీని గురించి చెప్పడం, తన తర్వాత తీవ్ర దుమారంగా మారిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసిన పరిస్థితి అయితే అనూహ్యంగా దీంట్లో ఒక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి ఏంది. మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను కూడా సిట్ అధికారులు అయితే నిన్న అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. చూడొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిట్ ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి శైలిలో మొదటిగా దీనికి సంబంధించిన డైరీ ఫామ్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇవాళ అనూహ్యంగా ఈ యొక్క టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అరెస్ట్ చేసి రుయాలో ఉన్నటువంటి వైద్య పరీక్షలు అనంతరం కూడా సరే నెల్లూరు ఏసీపీ కోర్టుకు తరలించారు. ఇప్పటి వరకు కూడా సరే ఈ యొక్క కేసులో అరెస్ట్ అయిన వారిలో రాజకీయ నేపథ్యంలో ఉన్న తొలి నిందితుడు ఇతనే అని కూడా చెప్పుకోవచ్చు. అప్పన్న విజయనగరం జిల్లా తేరాం మండలం పాములోవా గ్రామంలో హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించి వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటాడు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతడు కీలక పాత్ర పోషించినట్టు కూడా సిట్ అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. గత జూన్ 4వ తేదీ అప్పన్నను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి ఈ విషయాలపై కూడా విచారించింది. అప్పన్న విచారణకు పిలిపించడంతో వైవి సుబ్బారెడ్డితో సహా వైసీపీ శిబిరంలో కూడా సరే కలకడం మొదలైంది. అప్పట్లో ఆ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు కొనసాగడాన్ని హైకోర్టులో సవాల్ చేయడం, హైకోర్టు దర్యాప్తు పై స్టే విధించడం కూడా తెలిసిందైతే సుమారు 3.5 నెలల తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఆదేశాలతో సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభించింది. ఆ వెంటనే ఈ యొక్క కీలక పరిణామం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విచారణ నిమిత్తం కూడా దర్యాప్తు అధికారులు నిన్న తిరుపతి సిట్ కార్యాలయానికి అప్పన్నను పిలిపించారు. హైదరాబాద్, విశాఖ సిఐడి కార్యాలయం నుంచి వచ్చినటువంటి 3 డిఎస్పీలు 3 సిఐలు విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం కూడా సరే అప్పన్నను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు విధించాడు. అనంతరం నెల్లూరు ఏసీపీ కోర్టులో కూడా సరే హాజరుపరిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇతను A24గా కూడా సరే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అయితే కోర్టు మెజిస్ట్రేషన్ ఇచ్చినటువంటి రిమాండ్కి తరలించారు. అయితే మొత్తం మీద ఈ యొక్క కేసుకి సంబంధించి మనం కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క దర్యాప్తు వేగవంతంగా చేయడం, ఈ యొక్క కేసుకి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క బోలేబాబా డైరీకి సంబంధించి, వైష్ణవి డైరీకి సంబంధించి, ఇతర డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సరే అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా కూడా సరే ప్రకటన సృష్టించిన పరిస్థితి ఉంది. వైవి సుబ్బారెడ్డికి సంబంధించి టీటీడీ చైర్మన్ ఉన్నాడు అప్పన్నను ఆ పిఏను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారానికి అంతా సంబంధించి నెయ్యి కొనుగోలు 3 సరుకులకు సంబంధించి దీనికి సంబంధించి కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా సరే ఈ రిమాండ్లో ఉన్నటువంటి ఇతన్ని మళ్ళీ అయితే సిట్ అధికారులు విచారణ కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విచారణలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విచారణ చేస్తే మాత్రం ఈ యొక్క నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి అప్పన్న పాత్ర ఏంటి, ఇతర టీటీడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గత బోర్డుకి సంబంధించినటువంటి ఎవరి పాత్రలు ఏంటి అనేసి కూడా సరే విచారణ చేస్తే మాత్రం ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఆ సిట్ అధికారులు మరోమారు అయితే ఎస్సీబీ కోర్టుకి పిటిషన్ దరఖాస్తు ఉన్నారు. అప్పన్నను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సరే కోరే పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.